విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ ఊర్ రెహమాన్ ఉగ్రబాట పట్టారు. ఆల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసి ఉగ్ర కుట్రకు తెరలేపారు. దేశంలోని వివిధ నగరాలకు ఉగ్ర కార్యకలాపాలను విస్తరించాలనే వ్యూహం రచించారు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సిరాజ్ స్థానిక కార్యకలాపాలను విదేశీ తీవ్రవాద సంస్థలు గుర్తించాయి. పాకిస్తాన్లోని ఐఎస్ఐ ద్వారా త్వరలో శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశాయి. ముందుగా బాంబులు తయారు చేసి 4 చోట్ల పరీక్షించాలని సూచన చేశారు. బాంబులు ప్రయోగించే దశలో సిరాజ్ పోలీసులకు చిక్కారు. జిహాదీ చర్యల్లో అవసరమైతే ప్రాణ త్యాగానికి సిరాజ్ సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ఉగ్రవాద భావజాలం వ్యాప్తి చేయాలని ప్లాన్ చేశారు. ఓమన్, సౌదీ అరేబియా, పాక్ లో ఉంటున్న భారతీయ మతోన్మాదుల ప్రోత్సాహం ఇచ్చారు. ఉగ్ర కార్యకలాపాలు విస్తరణలో అడుగడుగునా సిరాజ్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆన్లైన్ పేలుడు పదార్థాల ఆర్డర్ కు ఉర్దూ స్కూల్ చిరునామాగా పెట్టారు. విదేశాల నుండి వచ్చే నిధులకు ఇతరుల అకౌంట్ నెంబర్ పెట్టారు. సిరాజ్ తో సంబంధం ఉన్న వారి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును తమకు అప్పగించాలని రాష్ట్ర పోలీస్ శాఖకు ఎన్ఐఏ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఉగ్రవాద కార్యకలాపాలకు పూనుకున్నటువంటి సిరాజ్ ను అలాగే సమీర్ ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని రిమాండ్ తరలించి కస్టడీకి తీసుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు కస్టడీ విచారణ కొనసాగింది. కస్టడీ విచారణలో ఒకవైపున ఎన్ఐఏ అధికారులు, మరోవైపున స్థానిక పోలీసులు అనేక కీలక విషయాలను గుర్తించారు. ముఖ్యంగా వీరి ఉగ్ర కార్యకలాపాలు, ఇందులో ఇద్దరిలో కూడా సిరాజ్ యొక్క ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించినటువంటి అనేక వివరాలను కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అనేక గగురుబాటుకు గురి చేసినటువంటి అంశాలు ఇతని ప్లాన్ కు సంబంధించి, అసలు ఏ రకంగా ప్లాన్లు వేయాలనుకున్నాడు ఉగ్ర కుట్రకు అనే దాని మీద ఆరా తీసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంటుంది ఇతని ప్లాన్లను చూసినట్లయితే. మొదటగా తను ఒక సంస్థను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాని పేరు ఆల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. ఈ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా ఉగ్ర కార్యకలాపాలను కొనసాగించాలనేటువంటి ఆ ప్లాన్ ఏర్పాటు చేశాడు. అందులో భాగంగానే కొంతమంది వ్యక్తులను సమీకరించుకుంటూ ఇప్పుడు ఎవరైతే సమీర్ కావచ్చు అలాగే ఇతరులతో కలిసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అలా అనేక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నగరాల్లో కూడా ఈ బాంబుల ద్వారా కావచ్చు లేకపోతే అనేక రకాలుగా ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించినటువంటి కుట్ర చేయాలనేటువంటి ప్లాన్ చేయడం జరిగింది. అయితే సిరాజ్ యొక్క స్థానికంగా ఇక్కడ చేస్తున్నటువంటి కార్యకలాపాలను గుర్తించినటువంటి విదేశీ తీవ్రవాద సంస్థలు అతనికి కొంత సహాయ సహకారాలను అందించినటువంటి ప్లాన్లు చేశాయి. అందులో భాగంగానే అతనికి తన ద్వారా కొన్ని ఫండ్స్ను, ముఖ్యంగా ఐఎస్ఐ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే కొంతమంది ఎవరైతే అతను సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ముఖ్యంగా సౌదీ అరేబియా, ఒమన్ ప్రాంతాల నుంచి, పాకిస్తాన్ నుంచి కొంతమంది వ్యక్తులు అతన్ని సపోర్ట్ చేసేందుకు కూడా ముందుకు రావడం జరిగింది. అతనికి ఫండ్స్ను కూడా ఇచ్చారు. ఈ ఫండ్స్ అన్నిటిని ఉపయోగించుకోవడానికి అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇతరుల యొక్క అకౌంట్ నెంబర్స్ను ఉపయోగించడం జరిగింది. వారి నెంబర్ ద్వారానే విదేశీ సంస్థలు ఎవరెవరైతే తన యొక్క కార్యకలాపాలను సోషల్ మీడియా ద్వారా పొగుడుతూ ఉన్నారో, సోషల్ మీడియా ద్వారా తనకు సహాయ సహకారాలు అందిస్తూ తను చేసినటువంటి పనికి మద్దతు ఇస్తున్నారో వారికి ఇతర అకౌంట్ నెంబర్ల నుంచి వారు ఇచ్చినటువంటి ఫండ్స్ రిసీవ్ చేసుకొని ఇక్కడ ఆయుధాలను సమకూర్చుకోవడం, పేలుళ్లకు సంబంధించినటువంటి కుట్రకోణంలో భాగంగానే ముడి పదార్థాలను కొనుక్కోవడం లాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ముడి పదార్థాలకు సంబంధించి కావచ్చు, ఆయుధాలను సమీకరించుకోవడం, అలాగే కుట్రలో భాగంగా తనకు కావాల్సినటువంటి సామాగ్రి మొత్తాన్ని కూడా కొనుక్కోవడానికి స్థానికంగా ఉన్నటువంటి ఒక ఉర్దూ స్కూల్ని అడ్రస్గా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఉర్దూ స్కూల్ ద్వారానే వచ్చినటువంటి ఆర్డర్స్ మొత్తాన్ని కూడా అక్కడ కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఈ పన్నాగం అంతా ప్లాన్ చేశాడు. సో దీని అంతటిని కూడా మొదటి దశలోనే గుర్తించడం జరిగింది. ఇక వాస్తవానికి పేలుళ్లకు సంబంధించినటువంటి కుట్రలో భాగంగా మొత్తం 4 ప్రాంతాల్లో, హైదరాబాదు, విజయవాడతో పాటు ఇటు హైదరాబాద్లోను, మరోవైపున విజయనగరం, వైజాగ్, అలాగే ఇతర ప్రాంతాల్లో మొత్తం 4 చోట్ల ప్రాథమికంగా ఒక కుట్ర చేయాలని ప్లాన్ చేశాడు. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో ఈ పేలుళ్లకు పాల్పడాలి, అది
ఆత్మాహుతి దాడి కావచ్చు, లేకపోతే ఏ రకంగా అయినా కూడా అక్కడ పేలుళ్లకు కుట్ర తెరలేపేటువంటి ప్రయత్నాలను చేయటం జరిగింది. అయితే ఒకవేళ ఈ యొక్క ప్రయత్నాల్లో భాగంగా ఒకవేళ చనిపోయినప్పటికీ కూడా ఏమాత్రం వెనకాడకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి కఠిన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని ఇమ్మీడియట్ గా సంస్థలు గుర్తించడం జరిగింది. గుర్తించిన వెంటనే తనని పట్టుకున్న తర్వాత వీటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పడింది. ఇక మరోవైపు తనకు సంబంధించినటువంటి ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో సిరాజ్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఇక అదే రకంగా ఆల్రెడీ ఇప్పుడు విజయనగరంలో స్థానికంగా పోలీసులు కేసు నమోదు చేసి అక్కడ యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ తమకు అప్పగించాలనేటువంటి పిటిషన్ కూడా దాఖలు చేయబోతుంది. తద్వారా సిరాజు సమీర్లతో పాటు అసలు ఇంకా ఎవరెవరు వీరికి టచ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఏ దేశాలకు సంబంధించినటువంటి ప్రోత్సాహం అనేది ఎక్కువగా దొరుకుతుంది, ఇతను వీరిని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరనేది పూర్తిగా ఆరా తీయడంతో పాటు ఇక్కడ వీరి కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఇతర ముఖ్య సమాచారం అనేది తెలియాలంటే మాత్రం వీళ్ళను అదుపులోకి తీసుకొని విచారిస్తే మరింత సమాచారం దొరుకుతుందన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ఎన్ఐఏ వీళ్ళు ఈ యొక్క కేసును తమకు అప్పగించాలనేటువంటి పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.